హలో ఎవ్రీవన్. సో నేను వీడియో ఎందుకు తీయాలనుకున్నాను అంటే, ప్రజెంట్ హాట్ టాపిక్‌గా నడుస్తున్న మన ఇండియాలో వచ్చేసి బాయ్‌కాట్ మాల్దీవ్స్ గురించి నా ఒపీనియన్ మీకు చెప్దామని అనుకున్నా. సో మాల్దీవ్స్ మినిస్టర్స్ అట్లా పెట్టడము ఒక ముగ్గురు, 2 లేడీస్ అండ్ 1 జెంట్. అది నరేంద్ర మోడీని ఒక క్లోన్ అని చెప్పేసి పెట్టడము అవన్నీ నాకు ఎంత వియర్డ్ అనిపించిందంటే, ఒక పీపుల్ రిప్రజెంటేటివ్ పోస్ట్‌లో ఉన్న వాళ్ళు అలాంటి కామెంట్స్ పెడితే ఎంత రియాక్ట్ అవుతది. అది కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, అంత పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్. ఏ అసలు ఎలా వాడుకోవాలండి? ఇప్పుడు సోషల్ మీడియా అనేది పాజిటివ్‌గా ఎంత వైరల్‌గా స్ప్రెడ్ అవుతదో, నెగెటివ్ కూడా అంతే వైరల్‌గా స్ప్రెడ్ అవుతది. ఇప్పుడు మీరు ఆ టాప్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు ఒక కంట్రీ ప్రైమ్ మినిస్టర్ గురించి ఎలా పెడతారు? సరే, మీరు పెట్టారు. అట్లా సరే, ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ ఏం పెట్టలేదు కదా! మాల్దీవ్స్‌కెళ్ళకండి అని. జస్ట్ ఆయన ఏంటంటే లక్షద్వీప్, ఇండియన్ ఐలాండ్స్ గురించి నేను ఇట్లా వచ్చాను, బాగుంది, మీరు రండి అని పెట్టారు. దానికి మీరు ఎందుకు అంత అఫెండ్ అయిపోయి మీ ఇండియా బాత్రూమ్స్ స్మెల్ పర్మనెంట్‌గా వస్తది, మీరు దానికి ఏం చేస్తారు, వాట్ ఏ డెల్యూషన్ మీ ఇండియన్స్ ఉన్నారు అని. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. లైక్ ఇండియా వెన్ ఎవర్ నీడెడ్ హెల్ప్ మాల్దీవ్స్ ఇన్ సమ్ ఆర్ అదర్ వే. అలాంటప్పుడు అట్లెట్లా మర్చిపోతారు ద ద గుడ్ వీ డిడ్. ఇట్స్ అబౌట్ గివ్ అండ్ టేక్. మీరు ఇప్పుడు ఇంత పెట్టిన కామెంట్స్ నెగిటివ్ కన్నా పాజిటివ్ ఇంపాక్ట్ ఫర్ ఇండియా ఎలా అయింది? బికాజ్ మీ వల్ల మా లక్షద్వీప్లో ఇప్పుడు మొన్న ప్రైమ్ మినిస్టర్ లక్షద్వీప్ విజిట్కి వెళ్ళినప్పుడు 1200 crores ఎంతో రిలీజ్ చేశారంట ఫర్ ది డెవలప్మెంట్. సో యా, థ్యాంక్ యూ. మీరు అలా కామెంట్స్ పెట్టడం వల్ల మా గవర్నమెంట్ ఇప్పుడు మేము కూడా యాజ్ అన్ ఇండియన్స్ బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది చాలా గుడ్ థింగ్ అండి. ఎందుకంటే మేము ఊరికే పక్కన కంట్రీయే కదా, దెబ్బ భలే ఉంటుంది కదా ఐలెట్స్ అని ఎగేసుకొని పోతూ ఉండే. కానీ ఇప్పుడు మీరు మీ అజెండా అంటే ఈ పొలిటికల్ పార్టీ, ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ పార్టీ ఇన్ మాల్దీవ్స్ వాళ్ళు ద టాప్ ఎజెండా ఇస్ ఇండియా అవుట్. ఇండియా అవుట్ ఏంటి అంటే, మీకు రెవెన్యూ మా నుంచి కావాలి, మా నుంచి మీకు డబ్బులు కావాలి అండ్ ఎవ్రీథింగ్, బట్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అస్. అంటే మీకు ఇండియా అవుట్ కావాలి, కానీ ఇండియా నుంచి వచ్చే రెవెన్యూ కావాలి. హౌ చీప్ ఇట్ ఈజ్ అనేది నాకు ఒకటి అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే, థ్యాంక్ యూ, మీరు అట్లా పెట్టడం వల్ల ప్రతి ఒక్క ఇండియన్ ఆ బాయ్కాట్ మాల్దీవ్స్ అని ప్రతి ఒక్కరు దే ఆర్ సేయింగ్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పటి నుంచి మీరు చూసుకోండి, మీకు మా నుంచి ఒక 100%లో ఒక 50% వస్తారు, ఒక 50% రారు. అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర కూడా మా మాల్దీవ్స్, ఇప్పుడు సారీ, మా మాల్దీవ్స్ అంటే చిచ్చి, మా లక్షద్వీప్లో కూడా ఇప్పుడు కట్టేస్తూ ఉన్నారు బీచ్ విల్లాస్. ఇంకా త్వరలో ఇప్పుడు ఏంటో ఐ హర్డ్ న్యూస్ దాట్ తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కి అది ఇచ్చారు అని చెప్పేసి. ఇట్స్ వెరీ గుడ్. ఓకే ఫైన్. మీరు దాంట్లో మాల్దీవ్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఐలాండ్స్ అండ్ రెసార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో వీ విల్ గెట్ దేర్ సూనర్ ఆర్ లేటర్, వీ విల్ గెట్ దేర్ కదా. సో థ్యాంక్ యూ. మీ వల్ల మేము వీ ఓపెన్ అవర్ ఐస్. మేము బేసికలీ మొన్న పొలిటికల్ పార్టీ ఒక 6 months ముందు, వాట్ ఎవర్ ద డ్యూరేషన్ ఇట్ వాజ్, మీరు పెట్టినది మాకు మంచిదే అయిందండి. థ్యాంక్ యూ. ఇన్ సమ్ ఆర్ అదర్ వే నేనైతే వెళ్ళనండి ఇంకా. ఇంత నా కంట్రీ మీద ఎవడైనా కామెంట్స్ చేస్తే నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళను. అండ్ ఐ విల్ నాట్ ప్రమోట్ ద టూరిజం. అవసరం లేదు. ఇండియాలో లక్షద్వీప్ అయిన తర్వాత, లేకపోతే అండమాన్ నికోబార్కి నేను వెళ్తాను. ఐ వెళ్ళి ఐ విల్ బీ హ్యాపీ దేర్. బట్ థ్యాంక్ యూ. సో నేను ఈ గొడవలో నేను పాజిటివ్ చూసుకున్నాను. బికాజ్ మన ఇండియన్స్ ఇప్పుడు అట్లీస్ట్ ఐస్ తెరిచారు దట్ డోంట్ గో టు మాల్దీవ్స్. అండ్ ఆల్ ద సెలబ్రిటీస్ కూడా ఆ కామెంట్స్ గురించి రేస్ చేశారు దట్ ఇట్లా మోడీ గురించి ఎట్లా అంటారు, ఇండియా గురించి ఇంత చీప్గా ఎట్లా మాట్లాడతారు అని. సో ఇప్పుడు సెలబ్రిటీస్ ప్రమోట్ చేసింటేనే మాల్దీవ్స్ కూడా అందరికీ వైడర్ రీచ్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మన లక్షద్వీప్ని ప్రమోట్ చేసి మనమందరం కలిసి మన వాళ్ళకి రెవెన్యూ, మన కంట్రీకి రెవెన్యూ జనరేట్ చేస్తే దాన్ని మించిన సుఖం ఏముంటుందండి. మన కంట్రీకి మనం ఇస్తున్నాము అంటే వెరీ హ్యాపీయే కదా. నాకైతే దీనివల్ల నెగిటివ్లో నేను పాజిటివ్ ఎత్తుకున్నాను. సో మీకు ఎలా అనిపించింది? సో మీరు కూడా మీ వ్యూస్ని కామెంట్స్లో కొట్టండి, నాకు తెలియనియండి మీ వ్యూస్ ఏంటి దీని గురించి. ఐ నో ఇట్ ఈస్ హర్ట్ఫుల్ the comments what we've got from Maldives, but let's look at the brighter side అని నా ఒపీనియన్. మీది ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే గైస్. బాయ్.